మనం మేలు చేసిన వారు మనకు తిరిగి మేలు చేస్తారని అనుకోవడం మన భ్రమ. గుర్తుంచుకోండి, ఏ దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతామో అదే దీపం ఒక్కోసారి మన చేతులను కాల్చుతుంది. ఈ ప్రపంచంలో అంచనా వేయలేనివి రెండే రెండు. ఒకటి నాన్న శ్రమ, రెండు అమ్మ ప్రేమ. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించడానికి మాత్రం ఒక జీవిత కాలం పడుతుంది. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగా లేదు అంటారు. అదే తమ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుతుంది అంటారు. ఇదెక్కడి న్యాయం? చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించిన, పోరాడిన, నటించిన ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరో గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది రేపు కూడా నువ్వు అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది. అన్నీ ఉన్నప్పుడు మనతో ఉండేవారిని గుర్తుపెట్టుకోవాలి, ఏమీ లేనప్పుడు మనతో ఉన్న వాళ్ళను గుండెల్లో పెట్టుకోవాలి. మనల్ని అక్కర్లేదు అనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు. మనిషి అయినా వస్తువు అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుంది. మనది కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకి దక్కదు. ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం మనం దాన్ని తీరుస్తామని కాదు, కాస్త వాళ్ళ చెయ్యి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దు అని ఒక మాట చెప్తావేమో అని. అవసరానికి వాడుకునేవారు నీటి వంటి వారు. వాళ్ళు కేవలం మన చుట్టూ కాంతి ఉన్నప్పుడు కనిపిస్తారు, ఒక్కసారి మనకు కష్టం వస్తే మాయమైపోతారు. అలవాట్లైనా అప్పులైనా అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అవి హద్దులు దాటితే జీవితం అదుపు తప్పుతుంది.